హాయ్ అండి. ఈరోజు నేను బియ్యపిండితో బటర్ మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం 2 కప్పుల బియ్యపిండి, ఒక 2-3 స్పూన్ల బటర్, ఇలా స్టార్ షేప్లో ఉన్న మురుకుల మౌల్డ్ని తీసుకోండి. ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు, 1 స్పూన్ వాము, 2 స్పూన్ల నువ్వులు, 1.5 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, వీటన్నింటినీ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న అరకప్పు పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలండి. ఏమైనా అక్కడక్కడ పప్పులు నలగకపోతే మనకు ఈ జల్లించడం వల్ల మెత్తటి పిండి అనేది వస్తుంది. చూడండి, ఇది మనం తీసేసేయాలి. దీంట్లోకి ఇప్పుడు 2 కప్పుల బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇది పొడి బియ్యపిండి. దీంట్లో 2 స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు మీ ఇష్టం, ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కారం కూడా మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఇలా తర్వాత 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కూడా రుచి చూసుకొని మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు వాము ఇలా చేతితో నలిపి వేసుకోండి. అప్పుడు దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది వాము వేయడం వల్ల. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఈ పదార్థాలన్నీ పిండిలో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోండి. ఈ టైంలోనే మనం ఉప్పు, కారం అన్నీ సరిపోయావో లేదో చెక్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లంతా బటర్ వేస్తున్నాను. ఈ బటర్ని కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా స్మాష్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం పట్టించాలి బటర్ అనేది. అప్పుడు మనకు ఈ మురుకులు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండి అంతటికి బాగా బటర్ని పట్టించండి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతులతో నలుపుకుంటూ చేస్తే మంచిగా కలుస్తుంది బటర్ అనేది. నేను ఇప్పుడు ఉప్పు అనేది చూస్తున్నానండి. ఉప్పు, కారం అనేది నాకు సరిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు వేడి చేసుకున్న నీళ్లు వేసుకోవాలండి. 1 కప్పు వరకు వేడి నీళ్ళు వేసి కలపడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి మొత్తం వేడి నీళ్ళతో ఒకసారి తడుపుకోండి. ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలండి. వేడి నీళ్ళు వేసాం కదా, చేయి కాలుతుంది. పిండి మొత్తం మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. 1.5 కప్పు వరకు వేడి నీళ్ళు వేసానండి నేను. మిగతావి నార్మల్ నీళ్ళతో కలుపుకోవచ్చు పిండిని. ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత చేతులతో కలుపుతున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి మనం ముద్ద చేయడానికి సరిపడా నార్మల్ నీళ్ళు వేసుకుంటూ కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. మనకు పిండి ముద్దలాగా రావాలి. మనం మురుకులు చేసుకోవడానికి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అలా వచ్చే వరకు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం వేడి నీళ్ళు ఏం వేయనవసరం లేదండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ గట్టిగా, మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు. దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మురుకులు చేసుకునే ఇలాంటి మౌల్డ్ ఒకటి తీసుకొని దాంట్లోకి నూనె వేస్తున్నాను. నూనె మొత్తం అప్లై చేస్తే పిండి అనేది అంటుకోకుండా మురుకులు బాగా వస్తాయండి. ఇలా స్టార్ షేప్ ఉన్న మురుకుల బిళ్ళ అనేది తీసుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని వైపులా నూనె అనేది రుద్దుకోవాలి. ఇప్పుడు పిండిలోంచి మనం కొద్దిగా పిండిని తీసుకొని ఈ మురుకుల గుట్టంలోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఈ విధంగా దానికి సరిపోయేంత పెట్టండి. మరి ఎక్కువగా పెడితే ఒత్తుకోవడానికి రాదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఇలా మురుకులు అనేవి ఒత్తుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒత్తితే చేయి కాలుతుందండి. ఆ వేడి సెగ అనేది చేయికి తగిలి మురుకులు ఒత్తుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తండి. ఒత్తిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా మంచిగా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత కొద్దిగా పైకి వస్తాయండి. అప్పుడు రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా వేగితే క్రిస్పీగా వస్తాయండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బుడగలు రావడం ఆగిపోయాయి కదా, మనకు ఈ మురుకులు అనేవి మంచిగా వేగాయండి. వీటిని తీసి పక్కన వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మరొకసారి కూడా వేసి చూపిస్తున్నాను నేను. మనం వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయండి. మురుకులు వేసుకోగానే హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి స్టవ్ని. ఇలా చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోండి. ఇప్పుడు చూడండి, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మురుకులు అనేది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్ స్టైల్లో మురుకులు అనేవి చాలా బాగున్నాయండి. వీటిని స్టార్ మురుకులు అంటారు, బటర్ మురుకులు, వెన్న మురుకులు అంటారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. ట్రై